వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈరోజు మనం ప్రధానంగా అన్నమయ్య జిల్లాలో జరిగిన వార్తల గురించి మనం తెలుసుకుందాం. ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడెక్కడ ఏం జరిగాయనేది ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి అన్నమయ్య జిల్లా వార్తలు మీరు చూస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఏటీఎంలను కొల్లగొట్టారు. 2 ఏటీఎంలలో భారీ సోరీ, 42,38,700 రూపాయలు అపహరణ. అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అంటే ఒంటిమిట్టలో కూడా ఏటీఎం చోరీ జరిగింది కాబట్టి ఒంటిమిట్టలోని ఏటీఎంను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించడం జరిగింది. కడపలో 6.19 లక్షల నగదు అపహరణ. అంటే కడపలో ఒక ఏటీఎంను చోరీ చేశారు. మరో చోట ఏటీఎం చోరీ చేసే యత్నం చేయడంతో, అంతలాగే అలారం మోగడంతో దొంగలు పరారు కావడం జరిగింది. దాదాపు అంటే కడప జిల్లా మండల కేంద్రంలోని కడప చెన్నై ప్రధాన రహదారి పక్కన స్థానిక పోలీస్ స్టేషన్కు 30 అడుగుల దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల 10 నిమిషాల సమయంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. ప్రధానంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో వచ్చిన వార్త ఏటీఎంల చోరీ గురించి వచ్చింది. ఏటీఎంల చోరీ ఎక్కడెక్కడ జరిగాయి, ఎంత మొత్తం దోచుకెళ్లారు అనే వార్తలు కూడా వచ్చాయి. కడప నగరంలోని ఏటీఎంను మనం చూస్తున్నాము. ఇది ఒంటిమిట్ట ఏటీఎం. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలిస్తున్న విధానం, అక్కడ ఆయన వచ్చి పరిశీలించడం జరిగింది. తర్వాత వచ్చి పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం అని దీపావళి నుంచి 3 సిలిండర్ల పథకం అమలు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన 100 రోజులు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావడంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటిలో పేదల సంక్షేమమే కర్తవ్యంగా పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాయచోటిలో మాజీ ఉపాధ్యక్షుడు అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికి టపాసులు పేల్చి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. అలాగే ఆయన ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోవడంతో కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఇంకొక వార్త ఏంటంటే చెరువును చెరబట్టారు. ప్రధానమైన వార్త 40 ఎకరాల మాయం. వైసీపీ కద్దరబాబుల చేతుల్లో కొత్తపల్లి చెరువు. కూటమి ప్రభుత్వంలోనైనా చర్యలు తీసుకునేనా అనే ఒక ప్రధానమైన వార్త. ఇది ఆంధ్రజ్యోతి పేపరు ప్రధానమైన వార్త రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పెట్టరేగిపోయి వంకలు, వాగులు, చెరువులు దేనిని వదలకుండా కబ్జా చేశారు. ప్రభుత్వం మాదే, మమ్మల్ని ఎవరు అడిగేదే అనే ఉద్దేశంతో పెట్టరేగిపోయారు. చెరువులను కబ్జా చేసి దర్జాగా తోటలు సాగు చేస్తున్నారు. ఇవన్నీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రైల్వేకోడు మండలంలోని కొత్తపల్లిలో చెరువును కబ్జా చేసి అరటి తోట సాగు చేస్తున్నారని ప్రధానమైన వార్త రావడం జరిగింది. దీనిపై ఇదో కొత్తపల్లి చెరువు. ఇది చెరువు కట్ట ఆనుకొని వేసిన అరటి తోట. ఈ 2 ఫోటోలు పెట్టి ప్రధాన వార్తగా ఇది అన్నమయ్య జిల్లాలో వేయడం జరిగింది. అలాగే
ఇది పేదల సంక్షేమ ప్రభుత్వం, పేదల అభివృద్ధి ధ్యేయం. ఇది సిట్వేల్ మండలం అంటే రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానంద్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయన కూడా వినతి పత్రాలు ఇవ్వడం, ప్రజల నుంచి స్వీకరించడం జరిగింది. మన్నూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీడీపీ నాయకులు. అంటే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై 100 రోజులు అయింది కాబట్టి ఇంటింటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఇంకొక ప్రధానమైన వార్త, అభివృద్ధి చేసి చూపిస్తా. రాయచోటి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ప్రధానమైన వార్త రావడం జరిగింది. అదే కాకుండా ఇది లక్కిరెడ్డిపల్లిలో జరిగింది. అలాగే నీటి సమస్య, రాయచోటి టౌన్లో నీటి సమస్య పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అలాగే చిన్నమండెం ఆయన స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు, వాళ్ళ సమస్యలపై వినతి పత్రాలు తీసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలపడం జరిగింది. అలాగే మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తానని కూడా ఆయన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు సోమవారం రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 23 సోమవారం ఉదయం 6 గంటలకు ఆయన నివాసంలో ప్రజా దర్బార్, మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటి పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభం. అలాగే 1 గంటకు రామాపురం మండలం బండపల్లి సమీపంలోని మహావిష్ణు ఆలయానికి వెళ్ళే నూతన రోడ్డును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గోవల చెరువులో ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్లో పాల్గొంటారని ఆయన ఈరోజు పాల్గొనే విషయాలను వేయడం జరిగింది. ఇకపోతే పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలి. పెనగలూరు రెగ్యులర్ తహసీల్దార్ను నియమించండి, సిపిఐ డిమాండ్ చేసింది రైల్వే కోడూరు. తర్వాత పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఇది రైల్వే కోడూరు. కొత్తపిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నందలూరు మండలంలో జరిగింది. కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని వార్త రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, తేలూరు చేసారెడ్డి, నందకిషోర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, సర్పంచులు శివనారాయణ, వెంకటరెడ్డి, రవిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారని కూడా తెలపడం జరిగింది. అలాగే రాజంపేట ప్రైవేట్ పాఠశాలలో నూతన కార్యవర్గం, పాఠశాలకు సంబంధించిన నూతన కార్యక్రమం నిర్వహించారు. అలాగే వైభవంగా సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణం వాల్మీకిపురంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా మాతమ్మ ఆలయానికి 20,000 విరాళం. పొల్లంపేట మండల పరిధిలోని రెడ్డిపల్లి అరుంధతివాడలో మాతమ్మ గుడి నిర్మాణానికి రెడ్డిపల్లికి చెందిన రొంపిచెర్ల లక్ష్మీనారాయణ అనిత దంపతులు 20,000 రూపాయలు వితరణ చేశారు. ఈరోజు ఇక్కడ చుండుపల్లిలో ఏడుగురు జూదర్లు అరెస్టు. పేకాటాడుతున్న 7గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16,600 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని ఎర్రమనేనిపాలెం దక్షిణ భాగాన పేకాట నిర్వహిస్తున్న
నిర్వహిస్తున్నట్లు వాళ్ళకు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే పేకట స్థావరాలపై దాడులు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మనం చూసాము. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వార్తలు. తర్వాత ఈనాడు చూద్దాం. ఇప్పుడు మనము ఈనాడు పత్రిక కడప జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తున్నాము. వైఎస్ఆర్ జిల్లా కడప ఈనాడుకు సంబంధించిన వార్తలు. ఇందులో కూడా మనం చూడొచ్చు, ఏటీఎంలు చోరీపై ప్రధాన వార్తగా ఇచ్చారు. అంటే పోలీస్ నిఘా గుర్ అంటూ, అంటే నిద్రలేకపోతుంది, అంటే నిద్రపోతుంది అనే వర్షన్లో వీళ్ళు వార్త రాయడం జరిగింది. జిల్లాలో యథేచ్ఛగా చోరీలు, ఏటీఎంలు కొల్లగొట్టి దొంగల సవాల్, అంటే పోలీసులకు సవాల్ ఇచ్చారనే రూట్లో రాయడం జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో ఏటీఎంలు వివరాలు ఇవి అని కూడా ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఇదే వార్తలో నిఘా వ్యవస్థ ఏది అని ఇదే వార్తలో ఇవ్వడం జరిగింది. నగరంలో నిఘా వ్యవస్థ పనితీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో రాత్రి వేళల్లో బ్లూ కోల్స్ పోలీసులు సక్రమంగా తిరగడం లేదనే ఆరోపణలున్నాయి. సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక్కో ఠాణా పరిధిలో 2 బ్లూ కోల్స్ మాత్రమే తిరుగుతున్నాయి. వీరు చోరీలను కట్టడి చేయాలంటే కష్టంగా ఉంటుంది. పైగా వారికి ఇచ్చిన వాహనాలు కూడా పాతవయ్యాయి, వేగం తగ్గింది. నగరంలో ఇటీవల కాలంలో ఇళ్లల్లో, దుకాణాలలో చోరీలు కూడా బాగా పెరిగాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఇందులో ప్రధానంగా రాయడం జరిగింది. ఇది కడప ద్వారకా నగర్లో ఆదివారం దుండగులు పగలగొట్టిన ఏటీఎం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇంకా పోతే వేరుశెనగ, అంటే వేరుశెనగ పంటపై ప్రత్యేక ఒకటి కథనం కూడా ఇవ్వడం జరిగింది. మేఘం కరుగుతుంది, వర్షం కురుస్తుంది, పొలం తడుస్తుంది, విత్తనం మొలుస్తుంది. వేరుశెనగ రైతు కొండంత ఆశ. పంట పెరుగుతుంది, బంగారం పండుతుంది, అప్పు తీరుతుంది, ముప్పు తప్పుతుంది. బతుకుపై అన్నదాత భరోసా. ఆకాశం ఊరించింది, వరుణుడు ఎక్కిరించాడు. మేఘం ముఖం సాటేసింది, కరువు కసిదీరా కాటేసింది అని ప్రత్యేకంగా రాసే, ఎండలు మండిపోయాయి, మొక్కలు మాడిపోయాయి, అన్నం పెట్టే దేవుడు అప్పుల పాలయ్యాడు. చచ్చిన ఆశలను బతికించుకోలేక, భరోసా కల్పించే దిక్కులేక మట్టి మనిషి రోధిస్తున్నాడు మూగగా అని రైతులకు సంబంధించి వేరుశెనగ పంటపై రైతులు నష్టపోతున్నారు అనే ఒక వార్త రాయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో వేరుశెనగ సాగు విస్తీర్ణం దాదాపు 1.20 లక్షల ఎకరాలు కాగా 42,000 ఎకరాలలో రైతులు సాగు చేశారు. రైతులు ఎకరాకు పెట్టుబడి రూపంలో 20,500 ఖర్చు చేస్తే దిగుబడి ద్వారా 8,000 రాబడి. ఒక రైతు ఎకరాకు 20,000కు పైగా పెట్టుబడి పెడితే ఆయనకు వచ్చేది దిగుబడి 8,000. అది కూడా రావడంగా గగనంగా మారింది. ఎకరాకు 12,500 నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది వేరుశెనగ పండించే పంట రైతులకు అని ప్రధానంగా రాయడం జరిగింది ఈ వార్త. ఇక్కడ ఎంతెంత ఒక రైతుకు ఎకరాకు ఎంత ఖర్చు అవుతుందని కూడా వేయడం జరిగింది. దుక్కులు దున్నడానికి 4,000, ఎరువులు 2,000, విత్తనాలు 6,000, నాటడానికి 1,500, కలుపు తీసేందుకు 4,000, పంట కోతకు 1,500, కాయలు విడిపించడానికి 1,500, మొత్తం 20,500. ఒక రైతు ఒక ఎకరా వేరుశెనగ పండించాలంటే వేరుశెనగ పంట ఇంత అవుతుంది. అలాగే ఇంకొక వార్త, పులివెందులలో భారీ చోరీ. పులివెందుల పట్టణంలోని విజయ హోమ్స్ కాలనీలో నివసిస్తున్న హెచ్పి గ్యాస్ డీలరు హరినాథ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు
ఒక కథనం వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి సొరబడి సుమారు 60 లక్షల విలువైన బంగారం, ఎండి వస్తువులతో పాటు 1 లక్ష నగదు దోసుకెళ్ళినట్లు ప్రధాన వార్త. జిల్లా వార్తలో మెయిన్గా వచ్చింది ఇది కూడా. దాదాపు ఈ దొంగతనంలో తలుపులు పగలగొట్టి ఇంట్లో సొరబడి బీరువాలోని 750 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల ఎండి, 1 లక్ష రూపాయలు నగదు తీసుకెళ్లారు దొంగలు. హరినాథ్ కుటుంబీకుల సమాచారం అందించారు డిఎస్పి మురళీ నాయక్, పులివెందుల ఆర్కే వ్యాలీ సిఐలు జీవన్, గంగనాథ్ బాబు, రమణ, నాగరాజు, ఎస్ఐ నారాయణ ఘటనా స్థలానికి వెళ్ళి సోరీ గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారని రావడం జరిగింది. అలాగే జెడ్పీ సిఇఓగా ఓబులమ్మ, ప్రధానంగా ఈ వార్త కూడా వచ్చింది. కడప జిల్లా పరిషత్ సిఇఓగా చిలంకూరు ఓబులమ్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం డిఎల్డిఓగా ఇన్ఛార్జి, జెడ్పీ సిఇఓగా డిఆర్డిఏ ఇన్ఛార్జి పీడీగా పనిచేస్తున్న ఓబులమ్మ బదిలీపై కడపకు వచ్చారు. ఇంకా ప్రధానంగా టెండర్లలో మతలబు. కడప జిల్లా ఒంటిమిటికి సంబంధించిన ప్రధాన వార్త. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్వాకం, మా వాళ్ళకే పనులు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు. ఒంటిమిట్ట సిపిడబ్ల్యూ పథకం తీరిది అని ఒక వార్త రావడం జరిగింది. గ్రామీణులకు గత 4 ఏళ్లుగా పెన్నా నది నుంచి రక్షిత జలాలు అందడం లేదు. వైకాపా పాలనలో బృహత్తర తాగునీటి పథకం నిర్వహణకు గాలి కొదిలేశారు. కాసులు కటకటతో వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కళ్ళెదుటే అపార జలనిధి అందుబాటులో ఉన్న పల్లె ప్రజల దరికి చేరడం లేదు. మరోవైపు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యంతో టెండర్లు వేశారు, కానీ వాటిని మళ్ళీ రద్దు చేశారు. మళ్ళీ టెండర్లు ఆహ్వానించాలని తాజాగా తీసుకున్న నిర్ణయంతో గుత్తేదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టెండర్లకు సంబంధించి అస్కింగ్కు సంబంధించి ముందుగా టెండర్లు వేశారు, అవి మళ్ళా రద్దు చేశారు. ఎందుకు చేశారు అనేది ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకు తెలుస్తుంది. టెండర్ల మతలబు. దీనిపై కూడా ఈ 7 కొండలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒంటిమిట్ట బృహత్తర తాగునీటి పథకం కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉన్న మాట వాస్తవమే. మరమ్మతులు చేయాలని జెడ్పీ అధికారులు 60 లక్షలకు అనుమతి ఇచ్చారు. ఇటీవల 2 పనులకు టెండర్లు పిలిచాం. కొన్ని అనివార్య కారణాల వల్ల గుత్త పత్రాలను రద్దు చేయాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే శాట్ టెండర్ పిలవాలని నిర్ణయించాం. పనులు శరవేగంగా పూర్తి చేస్తామని ఆయన కూడా తెలపడం జరిగింది. అంటే మళ్ళీ టెండర్లు పిలుస్తాము, రద్దు చేసిన టెండర్లని. ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పేపర్లు మాత్రమే తీసుకొచ్చా. రేపటి నుంచి మిగతా పేపర్లు కూడా, సాక్షి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నా ఈ ప్రయత్నాన్ని ఏదో ఒక రూపంలో వార్తలు మీ దృష్టికి తీసుకొచ్చేదానికి నేను కృషి చేస్తున్నాను. 77 మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ నా ఛానల్ ఫాలో అయ్యి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.